హలో హలో మామ, నేనురా. నీతో రాముగాడితో ఒక విషయం చెప్పాలి. తొందరగా మన ప్లేస్కి వచ్చేసేయండి. సరేరా, వస్తా. వాణ్ణి కూడా తీసుకొస్తా. హలో హలో రామ్, అభిగాడు ఫోన్ చేసిండు, ఏదో మాట్లాడేది ఉందంట. రోడ్ మీదే ఉన్నారా? వచ్చేసి వెళ్దాం. సరే. అర్జెంట్ గా రమ్మన్నావు. ఏంటో అర్జెంట్ గా రమ్మని మాట్లాడవేంది? డల్ గా ఉంటే ఏంటి? ఇలా డల్లుగా ఉంటే, మౌనంగా ఉంటే ఎట్లా తెలుస్తుంది మాకు? ఎందుకు రమ్మన్నావు అర్జెంట్ గా? అసలు ఏం లేదురా, కావ్య ముందే స్నేహకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. తను తట్టుకుంటుందా? కావ్య తట్టుకుంటుందనే నమ్మకం నాకు ఉందిరా. ఎందుకంటే తను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఖచ్చితంగా కావ్య తట్టుకుంటుందని అనిపిస్తుందిరా. మామ, నాకు డౌట్, ఇంతకీ కావ్య మనసులో ఏముందో తెలుసుకున్నావా? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? సరే నడు, కూల్ డ్రింక్ అయితే తాగేసుకుందాం. నేను రానురా, నాకు కొంచెం ప్రైవసీ కావాలి. మీరు ఇద్దరు వెళ్ళిరా. సరే. హలో స్నేహ, అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసి. హలో కావ్య, నేను లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేసి నీతో ఒక విషయం చెప్పాలి. సరే. హాయ్ కావ్య. హాయ్ స్నేహ. ఈమె కావ్య, నా చిన్ననాటి ఫ్రెండ్. ఈమె స్నేహ, నా కొలీగ్. కావ్య, స్నేహ, మీ ఇద్దరితో ఒక విషయం షేర్ చేసుకోవడానికి నేను మీ ఇద్దరిని ఇక్కడికి పిలిచాను. ముందు కూర్చోండి, నేను చెప్తాను. అభి, నువ్వు చెప్పేలోపు నేను నీకు ఒకటి చెప్పాలి. ఈ పార్క్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నీతో ఉన్నట్టు. స్నేహ, ప్రశాంతత అనేది మనసుల్లో ఉండాలి, ప్రదేశాల్లో కాదు. అభి, నీకు గుర్తుందా మనం కాలేజ్ లైఫ్ లో ఇలాగే ఎంజాయ్ చేసే వాళ్ళం పార్క్ లో? అవును కావ్య, గుర్తుంది. కానీ ఆ రోజులే వేరు. కానీ ఇప్పుడు లైఫ్ చాలా మారిపోయింది. మారాలి అభి, అందుకే నేను డిసైడ్ అయ్యాను. అభి, ఐ లవ్ యూ అభి. నేను చూసిన మొదటి రోజే నీ కళ్ళలో నాకు ఏదో మ్యాజిక్ కనిపించింది. స్నేహ,
నీకు తను 6 months నుంచే తెలుసు, కానీ నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నా. ప్రతి నిమిషం, ప్రతిరోజు అభి నా పక్కనే ఉండాలని కోరుకున్నా. కావ్య, నువ్వు నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు కదా. అవును, చెప్పలేదు. ఎందుకంటే నీ స్నేహం ఎక్కడ విడిపోతుందో అని భయంతో చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళకి సొంతం అవుతుంటే నేను భరించలేకపోతున్నా. కానీ కావ్య, నేను చిన్నప్పటి నుంచి నేను నా ఫీలింగ్తో నేను చూడలేదు. అలా మాట్లాడకు అభి, నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను లేను అభి. నీకు తెలుసు కదా, కాలేజ్లో నాకు ఎంతమంది ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు. కావ్య ప్లీజ్ అర్థం చేసుకో, నాకు స్నేహ అంటే చాలా ఇష్టం. చూడండి, ప్రేమ అంటే ఒకరి మీద ఒకరం గెలవడం కాదు. స్నేహ, నీ ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. కావ్య, నువ్వు తోడు ఉంటే నాకు ఎంతో ధైర్యం. కానీ ఏంటవి, ఇప్పుడు నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు? ప్రేమ అంటే బలవంతంగా వచ్చేది కాదు. ప్రేమ మీద నా మనసులో ఒక స్పష్టత ఉంది. కావ్య, నీ సైలెన్స్లో నాకు అర్థమైంది. కానీ స్నేహతో ఉన్నప్పుడు నాకు తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి నేను స్నేహాన్ని ప్రేమిస్తున్నాను. అంటే ఇన్నేళ్ల ప్రేమకి అర్థం లేదా? ప్రేమకు అర్థం ఒకరిని దక్కించుకోవడంలో లేదు కావ్య, ఒకరి సంతోషాన్ని కోరుకోవడంలో ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, ఆ స్థానం ఎప్పుడు నీదే. అభి, నీ సంతోషమే నా సంతోషం. మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే అంతే చాలు. ప్రేమించడానికి టైం ముఖ్యం కాదు, మనం కలిసిన క్షణం. స్నేహాన్ని ప్రేమగా మార్చడం సులభం స్నేహ, కానీ ఆ ప్రేమని గెలవడం అందరికీ సాధ్యం కాదు. ఏంటి